అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మేము దుమ్ము దులుపుతాం, పోరాడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ అసెంబ్లీలో ఏ రకంగా దుమ్ము దులుపరిస్తున్నారు వీళ్ళని, ఏ రకంగా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారో మనం ఈ 20 నెలల్లో చూసినాం. జరిగిన 2-3 సెషన్లలో మనం క్లియర్గా చూసినాం. సభలో దీని మీద చర్చ పెట్టినప్పుడు చర్చలో వీళ్ళకి ఒక గంట సమయం ఇచ్చారు అనుకోరు. ఒక కేటీఆర్కు, హరీష్ రావుకు ఒక గంట సమయం ఇచ్చారు. సమయం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆయనకు ఒక గంట సమయం ఇస్తే ఆయన 2 నిమిషాలు మాట్లాడంగానే ఒక మంత్రి లేస్తాడు. ఇంకొక 2 నిమిషాలు మాట్లాడగానే ఇంకొక మంత్రి లేస్తాడు. ఇంకో 4 నిమిషాలు పోగానే ఇంకొక ఎమ్మెల్యే లేస్తాడు. ఇంకో 5 నిమిషాలు మాట్లాడంగానే ఇంకొక మహిళా మంత్రి లేస్తారు. లేచి దీనికి అభ్యంతర పడతా ఉంటారు. వీళ్ళు మాట్లాడేదానికి మధ్యలో ఏమంటారు, అడ్డుకుంటా ఉంటారు, ఏదో కౌంటర్ ఇస్తూ ఉంటారు. అసెంబ్లీలో ఎట్లా ఉంటుంది, మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లేచినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ మైక్ ఆఫ్ చేసి వాళ్ళకి మైక్ ఇస్తారు. మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ మైక్ ఇస్తారు. ఇది అక్కడ అసెంబ్లీలో రూల్. సో మామూలుగా అసలు ఈ కాళేశ్వరం రిపోర్టు, ఈ వ్యవస్థ అంతా లేనప్పుడే, ఈ గందరగోళం లేనప్పుడే, రెగ్యులర్గా సభ జరిగినప్పుడు, కామన్గా సభ జరిగినప్పుడే నిమిషానికి 5 నిమిషాలకు ఒకసారి మైక్ కట్ చేసి వీళ్ళకు గంట సమయం ఇస్తే అరగంట సమయానికి పైగా మంత్రులే మాట్లాడింది, అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన రోజులు.